2026 సంవత్సరం 4వ వారం మొదటి నెలలో ఇచ్చినటువంటి మన వాక్య క్రమం లెక్కల ప్రకారముగా మాట్లాడుట కొరకై వాటి మధ్యనున్న నిరవంజి చెట్లకు ఏం తగిలించారు? సితారాలు తగిలించితిమి. చాలండి. ఇక్కడ చెప్పుచున్నటువంటి మాట, ఇక్కడ తెలియచేయించినటువంటి మాట కీర్తనలు 137 2వ వచనం వెళుతుంది. ఈరోజు మాట్లాడుతుంది. వాటి మధ్యను నిరవంజి చెట్లకు మన సితారాలు తగిలించితిమి అని ఇశ్రాయేలీలు బాధపడుతున్నారు. సితారాలు వాయిద్యాలు నిరవంజి చెట్లకు తగిలించేశారు. తగిలించినప్పుడు వారు ఎక్కడున్నారంటే బానిస చోట్ల ఉన్నారు. అంటే ఇశ్రాయేల్ ప్రజలు అనేవారు దేవునికి వేరయ్యి దేవునికి దూరంగా ఉండి ఆయన పాటలు ప్రార్థనలు చేయకుండా ఆయన క్రమంలో లేకుండా ఉన్నప్పుడు దేవుడు కోపం వచ్చి బబులోని సెరకు పంపించారు. దేవుడు కోపం వచ్చి బబులోని సెరకు వెళ్ళిపోయాడు. ఆ సెరలోకి వెళ్ళినప్పుడు ఒక పాట లేదు, ప్రార్థన లేదు. అవి కొన్ని చెట్లకు, అంటే నిజంగా ఆత్మీయానుసారంగా చూస్తే చెట్లు మనుషులు, ఆ మనుషులకు తగిలిచేశారంటే వీళ్ళు పాడకుండా ఎత్తిటి వారికి నువ్వు పాడు ఈరోజు కూడా అంటారుగా. పాట వస్తుంది, మందిరంలో పాట వస్తుంది, కానీ పాడరు. పాట పాడతావు, నువ్వు పాడు. ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలు దేవుడి మాట వెనక దేవుడికి దూరం అయ్యి దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు శరలోకి వెళ్ళారు. బబులోను గందరగోళ పరిస్థితిలో వెళ్ళిపోయారు. అదేవిధంగా ఈ రోజున కూడా పాట వచ్చి ప్రార్థన వచ్చి దేవుని పేరిట మందిరంలో పాట పాడు అన్నదాకా ఉండకూడదు, పాట పాడేయాలంతే. ఆనాడు సితారాలకి నిరవంజి చెట్లకు తగిలిచ్చేసామని బాధపడుతున్నారు. అంటే ఇశ్రాయేల్ ప్రజల నుండి, మందిరం ఉండి, సంఘాలుండి ఆ చోట్లో సంతోషించే వారికి ఏమొచ్చింది? చెరలో ఉండి దుఃఖం వచ్చింది. అంటే ఎందుకు వచ్చిందో తెలుసు. ఒక మాటలో చెప్పాలంటే అంతకు పైన వచ్చిన మంది, ఇదిగో మీరే మాకు పాట పాడి వినిపించరా, సంతోషపెట్టరా అంటే దేవుని పాట పాడి సంతోషపెట్టమన్నారు. ఆ చోట్లో ఉన్నోళ్ళు హేళనగా ఎకిసిక్కంగా అంటున్నారు. అదే హేళన ఎకిసికం అనేది ఒక పెద్ద వాగ్దాన పుత్రుడికి వచ్చింది. ఒక వాగ్దాన పుత్రుడికి అదే విధంగా శరలోకి వెళ్ళిపోయి ఒక వ్యభిచార గృహంలోకి చేరిన కారణంగా అతడు ఆ చోట్ల పట్టబడి ఆ ఫిలిష్తీయుల చేతులకు వెళ్ళిపోయి కళ్ళు పీకేసి బలాఢ్యుడు సంసోను గారు బలాఢ్యుడై ఉండి అంత బలమైన వ్యక్తి ఆ దిలీల వలలో పడిపోయి ఉండగా ఫిలిష్తీయులు పట్టుకుని కళ్ళు పీకేసి తీసుకెళ్ళి, అంటే ఆ వాగ్దానం అనేది పోయి తల వెంట్రుకలు తీసేశాడు. దేవుని వాగ్దానం అనేది నిలిచుంటే ఎవరి వల్ల కాదు ఒక క్రైస్తవుని పాడు చేయటం. దేవుని వాగ్దానాన్ని పాడు చేసుకున్నాడు. దేవుడి మాటను విడిచిపెట్టాడు. దేవుడు చెప్పినటువంటి ఆ కార్యక్రమం తల్లిదండ్రులు చెప్పిన దాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళాడంటే ఒక దాంట్లోకి వెళ్ళిపోయాడు. వెళ్ళినప్పుడు సంభవించింది 2 కళ్ళు తీసేసి బందీ గృహంలో తిరగలిస్తున్నట్టుగా ఉంది లెక్కలు. ఆ విధంగా వెళ్ళిపోయిన తర్వాత ఆ చోట్ల ఉండి అక్కడ కూడా సంతోషించాలని ఆ ఫిలిష్తీయులు ఆ సంసోను గారి విషయంలో బలాఢ్యుడు కదా, మన ఎంతోమందిని ఫిలిష్తీయులు అనే వారిని ఎంతోమందిని చంపాడు. తిరిగిలేని వీరుడు కదా, ఆ వీరుని ఒక్కసారి ఎగతాళి చేద్దామని దాగోను దేవత అనే గుడికి తీసుకొచ్చారని అతన్ని ఆ చోట్ల అపహాస్యం చేయడానికి అలాంటి బలాఢ్యుడిని ఒక స్తంభానికి, అంటే ఆ గుడికి మూలమైనటువంటి స్తంభాల మధ్యలో ఉంచితే ఆ రోజున దేవుణ్ణి తలుసుకున్నాడు. తలిసిన దాన్ని బట్టి ఆయన కోరిక తీర్చుకున్నాడు. అదేవిధంగా ఈ రోజున కూడా మీరు ఒక పాట పాడవలసి వస్తే అవసరమైతే ఒక పాటను పాడావుగా నేను ఒక పాట పాడతాను అంటే కల్పించుకుని పాడు, అంతేగాని నీ సితారా తీసుకెళ్ళి ఇంకో దానికి తగిలి మాకు నువ్వు పాడతావా అంటే అర్థం ఏంటి?
నీకున్న సితారా ఏం చేస్తున్నావు అంటే ఇంకో దానికి తగిలిస్తున్నావు. ఎక్కడున్నావు అప్పుడు? గందరగోళ పరిస్థితిలో ఉన్నావు. బబులోను చెరలో ఉన్నట్టే. ఈ రోజున క్రైస్తవుడు పాట వచ్చి అవకాశం వచ్చినప్పుడు పాడలేదండి. అవకాశం లేక ఇప్పుడు దాకా మరి ఒక చెల్లెమైతే ఈ చోట్ల లేదు, అవకాశం లేదు. అవకాశం ఉన్నోళ్ళు పాడలేకపోతున్నారు. నువ్వు పాడు పాటొచ్చు, పాట వచ్చినా కానీ పాడలేని స్థితి. ఆ విధంగా ఉంటే ఎక్కడికి వెళ్ళిపోతారు? బబులోను దేశం అంటే గందరగోళం, శర. ఒక పాట పాడి దేవుని నామాన్ని మహింపరచు, ప్రార్థన చేసి మహింపరచు. మందిరానికి వచ్చే వెళ్ళామంటే కాదు. చదవటానికి ప్రయత్నం చేయండి బైబిల్. ఈ చోట్ల వాక్యం జరుగుతూ ఉండగా, ఆ చోట్ల నుంచి మాట వాక్యం వస్తూ ఉండగా నేను యూట్యూబ్లో విని అనుకుంటా, ఫలానా వ్యక్తి కదా ఈ స్వరం మాట్లాడి, అంటే పోటాపోటీగా చదువుతున్న పిల్లలు వాక్యం విని అది నా చెవులు పడి ఫలానా వ్యక్తి ఆ స్వరం చూసావా ఎంత స్పీడ్గా వస్తుందో అని నేనే సంతోషిస్తే దేవుడు సంతోషించరా? బైబిల్ కలిగి బైబిల్ ఎరిగి చదువు వచ్చి చదివే నీవు వాళ్ళు చదువుతున్నారులేని నువ్వు ఊరుకుని నువ్వు చదువుతున్నా ఆ రోజు ఎవరో కూడా చదవకుండా ఉంటే నేనే చదువుకుంటే దేవుడికి ఘనత కాదు. గందరగోళ పరిస్థితికి వెళ్ళే అవకాశం ఉంది. కనుక ఆ రోజున బాధపడుతున్నారు ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు ఏమని, మేము సితారాలు తీసుకెళ్ళి నిరవంజి చెట్లకి తగిలించాం అని ఇక్కడ చెప్తుంది. ఏంటంటే వాటి మధ్యనున్న నిరవంజి చెట్లకు మన సితారాలు తగిలించి తిమ్మి. ఈరోజు అంశం ఏంటి? సితారా. ఇంకా తగిలించి దొండపాటి వారు పోటాపోటీగా చెప్పారు. ఇంకా అయితే ఆన్సర్ రాలా. నిరవంజి 2-3 మాటలు కాదు, ఒక్కొక్కడికి ఒక్కొక్కటి పోటీ పడ్డందుకు దానికి దేవుడు ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు. తెలుసుకోవటానికి ప్రయత్నం చేసినట్టు లెక్క. అంతేగాని ఈ పోటీలో నేనేదో మెడలేస్తానని కాదు. ఫలానా నోటి వెంట దేవాది దేవుడు పరిశుద్ధ ఆత్మ పలికించింది. పోయిన వారంలో యేసురాజు గారితో పలికించింది. టూకీగా చెప్పేశాడు. అది ఆత్మ కలిగి ఈ రోజున ఇదైతే బాగుంటుంది, ఇదైతే బాగుంటుంది, ఈ వాక్యానికి ఇదైతే బాగుంటుందని ఆత్మ కలిగిన వారే ఆ మాట రాగలదు. కానీ ఈ రోజునైతే రాలేదు కనుక నేను చెప్తున్నా, మీరు చెప్పరు కదా, నేను చెప్తున్నా. అది ఓ బాబు ఇన్నిసార్లు దేవుని కొన్ని అడిచేసి మధ్య. ఈరోజు మనకు కావాల్సింది ఏంటి? మధ్యనున్న వారు ఎవరు ఏంటి అంటే ఆ రోజున చెప్పబడిన వాక్యం వాటి మధ్యనున్నది. ఈ రోజున వాటి ఇక్కడున్న చెట్లకు తగిలించిన వారు వీరి మధ్యలో ఉన్న వారెవరు, ఈ విధంగా ఉండటానికి మధ్యలో ఉండేది ఎవరు అనేది ఈరోజు అంశం ఏంటంటే మధ్య ఎవరెవరు ఉన్నారు మధ్యలో, ఏమేం చేశారు మధ్యలో. మనం ఈ రోజున తెలుసుకోవాల్సిన క్రమంలో నుండి కొన్ని మాటలు 7 మాటలు ఉంటాయి. జాగ్రత్తగా క్యాచ్ చేయండి, జాగ్రత్తగా తీసుకోండి. దేవుని ప్రేమ దేవుని ప్రేరేపణ ఉంటే ఖచ్చితంగా క్యాచ్ అయిపోద్ది. అంతే, వెంటనే మ్యాచ్ అయిపోద్ది. నిజమే కదా, మధ్యలో ఉన్నది ఫలానా వ్యక్తి. నేను నా భర్త రక్షించబడటానికి ఫలానా వారు మధ్య వ్యక్తి లేదు, ఫలానా వాళ్ళు మందిరం రావడానికి మధ్య వ్యక్తి ఫలానా. ఈ రోజునైతే మధ్యలో నిలబడింది నా పిన్ని మా అమ్మ రావటానికి. అలాగే మీకు కూడా ఎవరెవరు మధ్యలో నిలబడుతున్నారు, ఏ విధంగా నిలబడుతున్నారు అనేది క్లుప్తంగా చక్కగా అర్థమయ్యేలాగా తీసుకుందాం. మొట్టమొదటిగా ఆ మధ్యలో ఉన్నది ఏంటి అనేది గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, అధ్యాయం 3 వచనం 19. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు, ఎవరికి ఆ వాగ్దానం చేయబడెను, ఆ సంతానము వచ్చు వరకు అది అతిక్రమములను బట్టి దాని తర్వాత ఇయ్యబడెను. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడెను. చూడండి, ధర్మశాస్త్రం ఏంటికి అసలు అని క్వశ్చన్ వేసిన వాళ్ళు ఉన్నారు.
ఈ రోజున కూడా చెప్తుంది. ధర్మశాస్త్రం ఎందుకు ఎవరి ద్వారాగా నిర్మించిందంటే దూతల ద్వారాగా. ఆ రోజున మధ్యవర్తి ఉన్నారు. ఎవరు? ధర్మశాస్త్రానికి మధ్యవర్తి ఎవరు? అదేంట్రా? ధర్మశాస్త్రానికి యేసుక్రీస్తు, దేవదూతలు. అదే ఆ దూత, మెయిన్ దూత ఎవరు? ధర్మశాస్త్రం ఎవరిదమ్మా అసలు? రచించింది, దాన్ని నడిపించింది ఎవరు? అది వెళ్ళండి. మోషే గారు దూత వలె ఉండి నడిపించాడు. ఎన్నెన్ని శ్రమలు పడ్డాడో, ఎన్నెన్ని మన వాక్యాన్ని బట్టి దేవుని ప్రజలకి, దేవుడికి మధ్యలో నిలబడి నన్ను తుడిసాయి నాయన, నా పేరు వద్దు నాయన. ఎంత ఇశ్రాయేలు ప్రజలకి దేవుడికి మధ్యలో చిన్న గ్యాప్ వచ్చింది, వాళ్ళ తిరస్కరణ వ్యతిరేకతను బట్టి. ఆ గ్యాప్లో నిలబడ్డాడు అంతే. ఆయన వాళ్ళిద్దరి మధ్యలో నిలబడ్డాడు. ఇదిగో నన్ను తుడిసాయి. కనుక ఎన్ని కష్టాలు పడినప్పటికీ, ఎన్ని చేసినప్పటికీ దోతే దేవుని కుమారుడు అవల. వెళ్దాం ఇంకా ముందుకెళ్ళి, ఎవరెవరు ఎలాగా. ధర్మశాస్త్రం ఎందుకు అసలు అంటే ఇక్కడ చెప్తుంది కొచ్చినేసి. అసలు ఎందుకది అని చెప్తుంది. దానిని బట్టి అసలు వాగ్దానం. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు అని కొచ్చినేసి, ఎవరికి ఆ వాగ్దానం చేయబడనో ఆ సంతానము వచ్చు వరకు అది అతిక్రమమును బట్టి దానికి తరువాత ఇయ్యబడెను. అతిక్రమం ఇశ్రాయేలు ప్రజలు ప్రతి విషయంలో కూడా. నువ్వేనా? ఎన్నెన్ని అద్భుతాలండి దేవుడు చేసింది. కళ్ళకు కట్టినట్టుగా చేసుకుంటే వెళ్ళినా అతిక్రమం. ఆనాడు ప్రజలు ఆ విధంగా ఉండి, ఆ విధంగా అతిక్రమం చేసి చూపించారు. కనుక ఈ రోజున దాన్ని పట్టే మనం వెళ్తున్నాం. ఆనాడు అతిక్రమించారు, వాళ్ళు చెరలోకి వెళ్ళారు, అతిక్రమించారు. బబులోని చెరలో పాట పాడటానికి సిగ్గుపడుతున్నారు. బబులోని చెరలో ఉండి సితారాలు తగిలిచ్చేసేమంటున్నారు. ఆ విధంగా హేళనగా హెచ్చరిక గురైపోయారు అనేది చూపించబట్టే కదా ఈ రోజున మనం అవన్నీ తెలుసుకుంటానికి. అది ఎందుకు అంటే ఈ రోజున ధర్మశాస్త్రం ఎందుకంటే క్రీస్తు దగ్గరికి వెళ్ళటానికి, అంటే కొన్ని విషయాల్లో తెలుసుకుంటానికి. దానిని బట్టి ఇక్కడ చెప్తుంది ఏమిటి అంటే, దానిని బట్టి 23 చదవండి. విశ్వాసము వెల్లడి కాకమునుపు ఇక ముందుకు బయలుపరచబడబోవు. విశ్వాసం అవలంబించవలసిన వారముగా చెరలో ఉంచబడినట్లు మనము ధర్మశాస్త్రంలోనైనా వారి మైతిమి. అంటే ఒకప్పుడు ఏమై ఉన్నాము? చెరలో మనం కూడా ఉన్నాం. ఈ రోజున చాలా మంది విగ్రహారాధన అంటారు కదా. అసలు నువ్వెక్కడున్నావు? ఈ రోజున బయటకు వచ్చేసి నేను ఇంకేముంది శుభ్రంగా బాగానే ఉన్నాను అనుకుంటున్నావా? అసలు నువ్వు ఉన్నది అక్కడే కదా. అక్కడి నుంచి బయటకు వచ్చి ఇంకేదో వెనకమాల వాళ్ళకి ప్రోత్సాహం ఇచ్చేదానికి బదులు నువ్వు ఫలానా, నువ్వు ఎక్కడికి వెళ్ళావు, దానికి మొక్కద్ది. అసలు నువ్వు మొక్కింది ఎక్కడ, నీ బతికేంటి అనేది ఒక్కసారి తెలుసుకోవాలి కదా. దాన్ని చూపించడానికి ఈ ధర్మశాస్త్రం మనకి ఎందుకంటే ఆ విధంగా నువ్వు ఉన్నావు కదా, ఆ విధంగా ఉన్నాను నీకోసం ఒకడు ప్రార్థన చేశారు కదా. ఆ దేవాతి దేవుడు మహానుభావుడై తప్పించాడు కదా. తప్పించినప్పుడు మందిరంలోకి వచ్చావు కదా. నువ్వు పక్కోళ్ళని చూసి ఏమనుకుంటున్నావు? అసహించుకుంటున్నావా? వాళ్ళు ఏదో విద్యావ చేస్తున్నావా? వాళ్ళని ఇబ్బంది పెడుతున్నావా? కాదు. ధర్మశాస్త్రం అనేది నీకు ఉంది, వాళ్ళకి ఉంది. దానిని బట్టే వాళ్ళు నువ్వు కూడా చేసావు. ఈ రోజున ధర్మశాస్త్రంలో నువ్వు ఒక్క అడుగు ముందుకేసావు. దానిని బట్టి నువ్వేం చేయాలంటే ధర్మశాస్త్రం ఎందుకయ్యా అని అంటానికి లేదు. ఆ రోజున గొడ్లకు వచ్చారు, మేకలకు వచ్చారు, గొర్రెలకు వచ్చారు, ఇవన్నీ వచ్చారు వాళ్ళు. నేను ఏది వచ్చే పని లేకుండా నా ప్రభువే నాకు కోయబడ్డాడని నువ్వు అనుకునే ముందు ఆ రోజున మన బ్రతుకు కూడా అదే విధంగా ఉందని నీవు నేను ఆలోచించగలిగితే అసలు మనకి గొడవే రాదు. మనకి గొడవ వస్తే ఏం జరుగుతుందో తెలుసా? నువ్వు వాళ్ళనన్నా నువ్వన్నా ఇవన్నీ అంటే దేవుడు అసలు ఊరుకోడు. నువ్వేం చేయాలంటే ప్రేమించాలి, అంతే. ప్రేమించాలి, నిజాన్ని చూపించు, చెప్పు, నువ్వు అలా జీవించు, నీ జీవితాన్ని వాళ్ళకి చూపించు, వాళ్ళు కూడా అప్పుడు దాన్ని తెలుసుకుంటారు. అంతేగాని విద్యావ చేయటానికి కాదు ధర్మశాస్త్రం. అంటే ధర్మశాస్త్రం ఎలా ఉంది, ఏమై ఉందంటే చెప్తుంది. రెండవ మాటగా ఏమని చెప్తుందంటే 20వ వచనం ఏముంటుంది?
మధ్యవర్తి ఒకరికి మధ్యవర్తి కాడు కానీ దేవుడు అక్కడే మధ్యవర్తిగా ఉన్నాడు. మోషే గారు అయ్యాడా? ఎన్ని చేసినా ఎన్ని చెప్పినా మధ్యవర్తి అవ్వలేకపోయాడు. ధర్మశాస్త్రాన్ని పెట్టింది దేవుడే. ఆ ధర్మశాస్త్రాన్నిలో ఉన్నటువంటి మధ్యవర్తి మోషే గారిని పెట్టింది దేవుడే. మనిషి చేయలేనిది దేవుడు చేస్తాడని నిరూపించడానికి ఎంత పట్టుదలగా ఉండి మోషే గారు, ఎంత యుద్ధ ప్రావీణ్యుడైన మోషే గారు, ఎంత రాజవీధిలో రాజుగా బ్రతికిన మోషే గారు చేసినా వల్ల కాదు అని చూపించడానికే ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్రం రెండవదిగా ఏమంటుందంటే దేవుడు ఒక్కడే మధ్యవర్తి, అంతేకాని మనుష్యుడు వల్ల కాదని ఇక్కడ ఖచ్చితంగా చెప్తుంది. ఏమంటే మధ్యవర్తి ఒకడికి మధ్యవర్తి కాడు కానీ దేవుడు ఒక్కడే, దేవుడు చేయగలడు మధ్యవర్తి. అందుకే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రణాళిక అనేది ముందే తెలుసు. ఈ ప్రణాళిక, ఈ చిట్టా అనేది ముందే తెలుసు. ముందు నూనె వేయాలి, తర్వాత ఎండి మిరపకాయలు వేయాలి, తర్వాత తాలింపు వేయాలి, తర్వాత నీళ్ళు పోయాలి, ఇవన్నీ తెలుసుండి ముందే నీళ్ళు పోయారు. కనుక దేవుడు కూడా ఒక దాన్ని వంట చేసినట్టుగా మనల్ని ఆయన రాజ్యానికి నడిపించుకోవటానికి, ఒక అపవాది చేతుల నుంచి బయటికి తీయటానికి ఒక ప్రణాళిక వేసుకుని బైబిల్ గ్రంథాన్ని మన ముందు ఉంచాడు. ఇది పవిత్ర గ్రంథంగా పరిశుద్ధ లేఖనంగా ఉన్నది. కనుక దీన్ని వెంబడిస్తే ఈ పిల్లలు ఉన్నారు, యవ్వన కాలంలో ఉన్న వారిని సరిచేసేది ఏంటంట వాక్యమే. వాక్యమైన దేవుడే వీళ్ళని సరిచేయాలి. కానీ వీళ్ళని వదిలిపెడితే వీధిలో ఎక్కడుంటారంటే ఎక్కడుంటారో తెలియని స్థితిలోకి వెళ్ళిపోతారు. వాక్యాన్ని నేర్చుకుంది, వాక్యాన్ని ప్రకటిస్తుంది మానస. ఆమె జీవితం ఎలా ఉంటుందో నేను చూడాలని తెగ సంతోషపడుతున్నాను. అంటే ఈ విధంగా ప్రకటించి వాక్యం కలిగి ఉన్న వాళ్ళకి ఏమి ఇస్తాడు దేవుడు అనేది. ఈ చోట్ల యవ్వన బిడ్డలు కూడా ఉన్నారు. మరి మన సిద్ధార్థ మరి ఆ జుట్టు శుభ్రం కటింగ్ చేసేసుకుని చక్కగా నీట్గా గడ్డం చేసేసుకుని మరి మందిరంలోకి వచ్చి కూర్చుంటాడేమో అని ఆశపడుతున్నా. కానీ దేవుడు చేయాలి, నా వల్ల అయితే కాదు. ఆశపడతాం మనంత కదరా, అంతే కదా. ఆశపడతాం మనంత అయితే కార్యం చేయటం ఆయనంత. ఆ విధంగానే మరి రాము ఆ విధంగానే ఈరోజు చక్కగా యేసురాజు గారు ఒకప్పుడైతే అలా భార్య వచ్చి కూర్చున్నది, కానీ ఆయన ఎక్కడికో వెళ్ళిపోయాడు. కానీ ఈ రోజున భార్యాభర్తలు ఇద్దరు కూర్చుంటున్నారు, వాళ్ళతో కడుపు పిల్లలు కూడా ఉన్నారు. అదేవిధంగా మరి నేను కూడా అంతే కదా అన్నది షారును అంతకంటే గొప్పగా. ఒకవేళ అక్షయ మందిరంలో కూర్చుని నవ్వుతూ ఉండేదేమో, కానీ నేనైతే ఏడుస్తూ ఉండేదాన్ని. ఎందుకని నా వెనక నా భర్త స్థితి చూసి. కానీ మార్చదలుచుకుంటే ఎలాంటిదనైనా మారడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, ఆయన ప్రణాళిక. అందుకే ఇక్కడ చెప్తుంది మూడవది. ఈ మూడవ విధంగా ధర్మశాస్త్రాన్ని గురించి ఏం చెప్తుందంటే 27 చదవండి. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. అమ్మా 27 అంతే. అక్కడ చెప్తుంది బాప్తిసం పొంది ఉన్నారు అని. ఆ విధంగా చెప్తుంది. ఆ బాప్తిసంలోకి వచ్చారు. దానిని బట్టి మూడవదిగా ఇది కాదమ్మా 24 చదవండి. కాబట్టి మనము విశ్వాసం మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాల శిక్షకుడు. ఎందుకు అంటే బాలశిక్ష అంటే బాలుణ్ణి తయారు చేసేది. బాలశిక్ష అనేది ఇది వరకటి రోజుల్లో చదువుకు ముందు 1వ తరగతికి ముందుగా చదివించోడంట. బాలశిక్ష అంటే చదువులో ఎలా ఎదగాలి, ఈ విధంగా ఉండాలని బాలశిక్ష అనేది కూడా పుస్తకం ఉందంట. అదే విధంగా ఈ రోజున మనకి బాలశిక్ష ఏదంటే అది బైబిల్ కాదు, ధర్మశాస్త్రం. బైబిల్ అంటే అన్ని పుస్తకాలు కలిపి వస్తుంది. ఒక ధర్మశాస్త్రం 5 కాండాలు కలిసి మనల్ని ధర్మశిక్ష అంటే ధర్మంలో నడిపించడానికి బాలశిక్ష అయింది. అది నేర్చుకుంటే దాని ప్రకారంగా ఈ రోజున యేసురాజు గారు చాలా ఖర్చు పెట్టి పునాది వేసాడు. అది ఏమన్నా ఉపయోగమా? దాంట్లో ఏమైనా ఉంటారా? ఇంచుమించుగా పునాది వేసారా, లక్షలు ఖర్చు పెట్టి పునాది వేశారు. అది ఉపయోగపడద్దా అంటే ఉపయోగపడదు. కానీ పైన గోడలో ఆ గోడ మీద కప్పు అది ఉపయోగపడేది. కానీ ఇది లేకుండా అది ఉండదే.
ఉంటుందా? పునాది లేకుండా నేను ఖచ్చితంగా పైన స్లాబ్ వేసుకుని గోడ కడతానంటే ఉంటుందా? ఎడిదట్టిపోద్ది. అందుకే బాల శిక్షగా శిక్షణ ఇవ్వడానికి ఇది ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్రాన్ని క్రీస్తు దగ్గరికి నడిపించడానికి అసలు క్రీస్తు చేసేదేంటి, మానవుడిగా మధ్యవర్తిగా ఉండి చేసేదేంటి, నేను ఎంతవరకు చేయగలను, నా దేవుడు ఎంతవరకు చేయగలడు, నేను నడిపించగలనేమో చూపించగలనేమో, అన్నీ చేసేది నా దేవుడు అని తెలవాలి ఎవరికి? షారోన్ రాణికి. నేను చేశా చూపించడానికి నా ప్రయత్నం, నేను మానవ ప్రయత్నం చేశా. దేవుడిగా మధ్యవర్తిగా ఉండవలసిన వాడు మన ప్రభువు యేసు. అర్థమైంది కదా? ఈరోజు ధర్మశాస్త్రం ఎందుకు అని మొట్టమొదటిగా క్వశ్చన్ వేసుకున్నాం. దానిని బట్టి నెంబర్ 1 చెప్తున్నటువంటి ఏంటి? అలాగైతే ఇక్కడ మధ్యవర్తి ఎవరంట? దూత. అంటే మానవుడే. మోషే గారు మొట్టమొదటిగా దూత. ఆ దూతే మధ్యవర్తిగా ఉన్నాడు పంజరగల. మరి రెండో దాని దగ్గరికి వెళ్దాం. దేవుడు అక్కడే అని చెప్పుకున్నాం. ఓకే, అయితే మరి దేవుడు ఏం చేశాడు? ఇది ప్రవచనం. దేవుడు ఏం చేశాడు అంటే ప్రవచనం కాడికి వెళ్దాం. 59 యెషయా గ్రంథం ప్రవచనం చూద్దాం. యెషయా గ్రంథం 59 అధ్యాయము. యెషయా గ్రంథం 59 16. సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచెను, మధ్యవర్తి లేకుండా చూచి ఆశ్చర్యపడును. కాబట్టి ఆయన బాగు సహాయం చేసెను. చూడండి, ఈ రోజున మధ్యవర్తి లేడని ఎవరు చూశారు? ఇక్కడ చెప్తుంది కదా, సంరక్షకుడు లేకపోవుట ఆయన చూసెను, మధ్యవర్తి లేకుండా చూసి ఆశ్చర్యపడిను. కాబట్టి ఆయన బాహు ఆయనకు. బాహు అంటే ఎవరు? చెయ్య. బాగువు, హస్తము, ఆ విధంగానే ఆయన కుడి చెయ్యి. ఇవన్నీ కూడా యేసుక్రీస్తే. దేవుడు కుమారుడు తండ్రి ఒక్కడేనా? ఒక్కడే. మనిషి అయితే దేవుడు ఒక్కడే, కానీ ఆ పార్ట్లు పనిచేస్తున్నాయి. ఈ రోజున నా చేయి పని చేసింది నేను చేయలేదంటే నువ్వే కదా. నువ్వు నీ తల ఆలోచన ఇస్తే నీ పని చేస్తుంది. అదేవిధంగా బాహు ఎవరంటే యేసుక్రీస్తు. ఆయన బాహు ఏం చేసింది? సహాయ పడింది. ఈ విధంగా ఏంటంటే, కాబట్టి ఆయన బాహు ఆయనకు సహాయం చేశాను. ఎలా చేశాడు ఏంటి అనేది ఇది ప్రవచనం. ప్రవచనం ద్వారాగా ఆయన మాట్లాడాడు. అంటే ఆయన చూశాడు. అంటే మధ్యవర్తిగా మోషే గారు ఉన్నాడు. నేను అన్నీ నేర్పాను, అన్నీ సూచక్రియలు చేయమన్నాను, అన్ని అద్భుతాలు చేశాడు. ఎన్ని చేసినప్పటికీ కూడా ఒక మానవుడు ఆయన్ని చూసి మనలాంటి వాడే కదా అనుకున్నాడు, నా బట్టి వాడే కదా అనుకున్నాడు. అందుకే కదా ఆయన మాట ఎన్నోసార్లు తిరగబడ్డారు. ఆయన మీద కొట్టేయటానికి చంపేయటానికి చూశారంట మోషే గారిని. అంటే ఆయన అన్ని కార్యాలు దేవుడు మధ్యలో పెట్టి చేసినా చంపటానికి ప్రయత్నం చేశారు. చంపటానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎన్ని చేసినా ఆయన మధ్యవర్తిగా ఉండలేకపోయాడని ధర్మశాస్త్రాన్ని గురించి వివరించి చెప్తుంది. ఈ రోజున ఏం చేశాడంటే దేవుడు చూశాడు. ఏమని? ఈ విధంగా రక్షించడానికి వీళ్ళు ఎవరు సరిపోరని ఆయన చూశాడు. ప్రవచనం. ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయ్యా యేసు, ఎంతలేని ఘనతకు యోగ్యుడవయ్యా. ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయ్యా యేసు, ఎంతలేని ఘనతకు యోగ్యుడవయ్యా. ఇంత కృప చూపించి ఇన్ను నాడు పోషించి, ఇంత కృప చూపించి ఇన్ని నాళ్ళు పోషించి చింతలన్నీ తీర్చిన తండ్రి నీవయ్యా. నా చింతలన్నీ తీర్చిన తండ్రి నీవయ్యా. అంతరంగమందున్నా అంతటిని చేస్తున్నా ఆత్మీయ ఆరాధన. అంతరంగమందున్నా అంతటితో చేస్తున్న ఆత్మీయ ఆరాధన. ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయ్యా
యేసు ఎంత లేని ఘనతకు యోగ్యుడవయ్యా. హల్లెలూయా. ఆ ఘనతకు యోగ్యుడు ఎవరంటే యేసే. ఆయన ఎంతో ఆశ్చర్య క్రియలు చేశాడు. ఆయన బాగు పక్కనే ఉంది. మోషే గారికి బాగు తోడలేదా? మోషే గారికి తోడుంది, బాగు తోడుంది. తండ్రి అయిన దేవుడు తోడున్నా నీకెందుకు వెళ్ళమన్నాడు. అదేవిధంగా వెళ్ళమన్నప్పటికీ ఎన్ని చేసినప్పటికీ కూడా ఆయన మనిషి నీ కొడుకెళ్ళినైనా చెప్పినా నీ కొడుకే, అంతేగాని నీ ప్రక్కన వాళ్ళు చెప్తూ చురుగ్గా వింటారు. కొడుకు చెప్పిన దానికంటే, కూతురు చెప్పిన దానికంటే, అన్నదమ్ములు చెప్పిన దానికంటే, రక్త సంబంధాలు చెప్పిన దాన్ని బయట నోడు చెప్తే ఖచ్చితంగా వింటారు. అందుకే యేసుక్రీస్తు ఒక మాట అన్నాడు తెలుసా, నీవు ఉన్న ఊరిలో నువ్వు రాణించలేవు అని చెప్పింది వాక్యం. కనుక ఇక్కడ చెప్పుతున్నటువంటి మాట ఆ విధంగా చెప్పిన దాన్ని బట్టి ఆ ప్రవచనం ఇచ్చారు. మరి ఆయన బయలుదేరి చేసింది ఏంటి? బయలుదేరి ఏం చేసిందో వెళ్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 8. ఆ బయలుదేరి చేసిన కార్యం ఏంటి? హెబ్రీయులకు రాసిన పత్రిక హెబ్రీయులకు రాసిన పత్రిక 8 అధ్యాయము 6 వచనం. ఈయనైతే మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు గనుక మరి శ్రేష్టమైన సేవకత్వం పొంది ఉన్నాడు. అంటే ఈయనైతే మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి. మరి ఎక్కువైంది ఏంటి? ఏ నిబంధన అండి? మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. ఎవరు? ఆ బాగు అంటే ఆ యేసయ్య. ఏ నిబంధనది? అది కొత్త నిబంధన. క్రొత్త నిబంధనలోనే ఆయన స్టార్ట్ అయింది. కనుక ఆయన అయితే ముందుగా ఉన్నాడు, చెయ్యిగా ఉన్నాడు, ఆజ్ఞగా ఉన్నాడు, మాటగా ఉన్నాడు. ఇవన్నీ చేసుకుంటానే వెళ్ళాడు. యేసుక్రీస్తు ప్రభువు కూడా తండ్రిలో నుంచి వచ్చిన ఒక వస్తువే. ఆయనలో ఉన్న ఒక శబ్దం, ఆయనలో ఉన్నటువంటి అవయవం, ఆయన వస్తువు. ఆయన ఎన్నెన్నో చేశాడు. చేసినప్పటికీ కూడా నియమింపబడి ఏమైందంట? అయితే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు కనుక మరి శ్రేష్టమైన సేవకత్వము పొంది మరి ఎక్కువైన సేవ, దేవుడు చేసిన సేవ, దేవుని కుమారుడుగా ఎన్నెన్ని చేశాడు. ఈనాడు ఎదురు చెప్పాడండి. ఆయన 33.5 సంవత్సరాలు సేవ చేశాడు. సేవ చేయకుండా ఏం లేడు. ఆయన 33.5 సంవత్సరాలు పుట్టడమే రోడ్డు మీద పుట్టాడు. పుట్టిన తర్వాత పెరిగాడు. ఆయా స్థలాల్లో సేవ చేశాడు. ఆ సేవలో ఎన్నెన్నో అద్భుతాలు, శ్రేష్టమైనవి. చనిపోయిన వాళ్ళని చివరిగా బతికిచ్చేశాడు కదండి యేసుక్రీస్తు. ఆయన సేవ చేసేటప్పుడు ఉమ్ముతే తుడుచుకుని వెళ్ళిపోయాడు కదండి. ఈ రోజున ఎవరైనా సేవకుడు ఉన్నారా? అలా తుడుచుకుని వెళ్ళాడు. సేవకుడిని అయ్యగారు అనకపోతే ఒప్పుకోవట్లేదండి ఈ రోజున. ప్రత్యేకంగా అయ్యగారు అంటే ఆయన బ్యాగ్ మొయ్యాలి. ఈ రోజున నాకు కూడా పిల్లలు వచ్చి బ్యాగ్ తీసుకుంటే ఒళ్ళు గరేలు పడదు నాకు. అదేంటి ఇది కరెక్ట్ కదే, నాది నేను మోసుకోలేనా అంటే పిల్లలు ఏమన్నా బాధపడతారేమోనని వద్దురా అంటేనే మళ్ళా అలా జరుగుతుంది. కానీ నా బైబిల్ కానీ నాది ఏదైనా ఒకరు పట్టుకుంటే నాకు అసలు ప్రాణవస్త్రం చూక్కుమంటది అంతే. కనుక చెప్తుంది ఈ రోజున ఏం చేశాడు ఆయన? శ్రేష్టమైన సేవకత్వం చేశాడు. మొట్టమొదటిగా సేవకుడు ఎవరంటే యేసుక్రీస్తు. కొత్త నిబంధనకు మొట్టమొదటి సేవ స్టార్ట్ చేసింది ఎవరు? ముందుగా ఆయన వచ్చి కొంతమంది శిష్యులను తీసుకుని ఆయన స్టార్ట్ చేశాడు. ఆయన ఎన్నెన్ని ఆశ్చర్యాలు. అందుకనే ఇక్కడ చెప్తుంది ఏం చేశాడు ఆయన అంటే ఆ వాగ్దాన విషయంలో ఏం చేశాడు అంటే ఎక్కువైన నిబంధన. అందుకే అంటుంది అందుకనే ఒక ఆయన పాట పాడుతున్నారు. ఎక్కరా ఊరన్నా రక్షణ పడవా చక్కగా మోక్షానికి చేర్చేటినావా. ఎక్కరా ఊరన్నా రక్షణ పడవా తండ్రి అయిన దేవుడు నిర్మించిన
మలిచి కట్టినాడురా. తండ్రి అయిన దేవుడు నిర్మించినాడురా. యేసుక్రీస్తు దేహాన్ని మలిచి కట్టినాడురా. పరిశుద్ధ రక్తంతో సిద్ధమైన పడవరా. దర్శించగలిగిన ఏకైక నావరా. పరిశుద్ధ రక్తంతో మలిసి కట్టిన నావ, ఎక్కువ రక్షణ పడవ. ఆ పడవే మన యేసయ్య. దానిలో ఎందరెక్కినా ఇంకా చోటు ఉందంట. ఆ రక్షణలోకి రావాలని, ఆ రక్షణలోకి నడిపించాలని మా పిన్ని మా అక్క కోసం వచ్చింది. అదేవిధంగా ఈ రోజున ఈ చోట్ల ఉన్న వాళ్ళు కూడా రక్షణలోకి ఆ పడవ ఎక్కించడానికి ప్రయత్నం చేయండి. ఎందరెక్కినా చోటు ఉంటుంది. అది దరి చేర్చగలిగిన నావ, అందులోకి వెళ్ళాలి. అందుకని ఇక్కడ చెప్తుందంటే వాగ్దానమును బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు ఇప్పుడు మన దేవుడు. ఆ మధ్యవర్తి నిబంధన ఏంటంటే కొత్త నిబంధన. అంటే ఆ బాహువే కుమారుడు చేసిన పనేంటి అంటే మరొకసారి ఆయన ఆ పడవ అంటే ఆయన మధ్యవర్తి అయి ఉన్నాడు. ఓకే, ఈ నిబంధన కొత్త నిబంధనకు మధ్యవర్తుడు ఏం చేశాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఆయన మధ్యవర్తి కదా, మధ్యవర్తి అయి ఉండి ఏం చేశాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక అధ్యాయం 2:14 వచనం చదువమ్మా. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా వినిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టింది. ఏంటంట? మధ్య గోడ అంటే ఆయన శరీరం. ఈ రోజున శరీరం ఇస్తున్నాడు, రక్తం ఇస్తున్నాడు. అంటే ఈ రోజున ఆ గోడ ఏంటి? మధ్య గోడ అన్నాడు కదా, ఆ గోడను పడగొట్టాను నేను అన్నాడు ఎవరో యేసుక్రీస్తు ప్రభు వారు. మధ్య గోడను పడగొట్టారు. దేంతో అంటే ఆయన శరీరం ద్వారాగా, ఆయన రక్తం ద్వారాగా పడగొట్టారు. ఆ మధ్య గోడ ఏంటి అసలు? గోడ. ఈ రోజుకి కొంతమంది గోడలు ఉన్నాయి తెలుసా? ఆ గోడ యేసయ్య పడగొడితేనే అది పడద్ది. ఈరోజు కూడా నువ్వెంత నీ బతికెంత అనేవాళ్ళు లేరా? గోడ. ఈరోజు క్రైస్తవుడై ఉండి కూడా మాట్లాడుతున్నాడు, ఇంకా ఆయన గోడ పడల. ప్రేమించే మనస్తత్వం ఇంకా రాలేదంటే ఎదుటి వాళ్ళని ప్రేమించే మనస్సు దేవుడికి ఉంది. ఆ దేవుడు నీ గోడ పడగొడితే నువ్వు ప్రేమిస్తావు. ఊసిన ఆయన తట్టుకున్నాడు చూడు. అదే విధంగా ఈ రోజున అసలు నువ్వేంటే నువ్వు పిల్లడు అంటే నేను మా అబ్బాయికి పోలీసు ఉద్యోగం వచ్చింది, నువ్వు ఒక్క కొడుకు చదివిలేదు, ఆయన చదివిలేదు, ఆయన ఇటుక పని చేస్తున్నాడే అంది అక్క. పౌరుషం పొడుచుకొచ్చేసింది. అంటే నేను పట్టణంలో ఉన్నానా, నా కొడుకుని చదివిలేదా? నా వల్లేమో దేవుడు తెలుసుకున్నా. నేను దేవుడు చదివిస్తే ఎవరైనా సరే, నువ్వు అనుకుంటున్నావేమో నువ్వు కాదు నీ కొడుకుని చదివించి ఉద్యోగం తెచ్చింది, దేవుడు చదివించాడు అని పౌరుషం వచ్చి వాళ్ళ అక్క మొక్కం మీద నేను ఇక్కడ ఉన్నా వెళ్ళిపోయింది. ఒకసారి వాళ్ళ చెల్లి ఇక్కడే ఉంది, ఇంకా కావాలండి. నేను ఇక్కడ ఉన్నా, నువ్వు అక్కవా ఈ మాట మాట్లాడతావా? నేను ఏం చేయలేను, నన్ను తీసుకెళ్ళి అక్కడ ఇస్తే పట్టణంలో ఇటుక పని వాళ్ళకే ఇచ్చారు. ఆ చోట్ల ఇటుకి చేశాను, ఆయనతో ఉన్నాను. ఇటుకి అక్కడికి ఇక్కడికి వెళ్ళి చేశాను. పుట్టాడు కొడుకు, బడికి పంపిస్తాడు, వెళ్ళలేదు. వెళ్ళినా అక్కడ ఉండలేదు, మేము ఇటుక పని చేసుకుంటా పోయాం. కనుక ఆ పిల్లోడు ఆ విధంగా బతుకుతున్నాడు. దాన్ని ఎత్తుపడుతావు నువ్వు. నీ కొడుకు నువ్వు చదివించేసావు, నువ్వు ఇటుకే పని చేసావు. ఆడు బట్టీలు పెట్టాడు. ఆకన్నా డిగ్రీ చదివి కాలేజీ నుంచి వచ్చి ప్యాంట్ అక్కడ వారేసి ఇటుకి దోసుడు. దేవుడు కృప చూపించి ఉద్యోగం ఇచ్చాడు. ఆయనతో చదివిన వాళ్ళు బీకామ్ గోల్డెన్ చదివిన వాళ్ళు లేదు, ఈ ఇంటర్ చదివితే ఉద్యోగం, ఇంటర్ డిగ్రీ చదివి అంతే. కానీ ఆ విధంగా అని వెళ్ళిపోయింది. దేవుని ప్రేమ మళ్ళీ తీసుకొచ్చింది. అదే ఈ రోజు కూడా మా అమ్మాయితే అంత ప్రేమించలేదు అనుకుంటా. ఎందుకంటే దేవుడు తెలియదు. ప్రేమ దేవుడు ఇస్తే వస్తుంది. అందుకే ఇక్కడ చెప్తున్నాడు ఏంటంట, ఆయన మన సమాధానమై ఉండి నీకును మాకును మధ్యలో గోడ. మా పిన్నికైతే గోడ లేదు, నాకు తెలిసి అయితే గోడ లేదు కాబట్టి వచ్చేసింది.
ఆ గోడను తీసింది వారు ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మనలో ఇంకేమైనా గోడలు ఉన్నాయేమో, భర్తకి భార్యకి మధ్యలో గోడ, అన్నకి తమ్ముడికి మధ్యలో ఉన్న గోడ, లేకపోతే నీ ఇరుగు పొరుగుకి నీకున్న గోడ. నువ్వు విగ్రహ ఆరాధన పెట్టేసుకున్నావు, ఆమె చేస్తుంది, నీకు నచ్చితే ఉండు అక్కడ, లేకపోతే వచ్చేయి. అంతేగాని వాళ్ళని కించపరచడానికి నువ్వు న్యాయమేనా? వాళ్ళు అందరూ ఉన్నారమ్మా, ఆనందిస్తున్నావు. అది గొంగళం తెలుసు, గొర్రెల కాడ ఉన్నాయని గొంగళలో ఉంటాడు, గొర్రెల కాడ సరిపెట్టకుండా. నువ్వు ఇంటికాడ దుప్పట్లో ఉన్నావు, ఆ గొర్రెల కాడ ఉన్న మా అమ్మను తాతను చూపుతాకి వెళ్ళావు, చూసి ఇంటికి వచ్చాయి సాయంత్రానికి, లేదు అక్కడే ఉంటే ఖచ్చితంగా గొంగడే కప్పుతాడు. కప్పడా ఆ గొంగళలో ఉండేది వెంట్రుకలు అంటే కుదురుద్దా? ఆయన దాంట్లో ఉన్నాడు. అదేవిధంగా నీకు చేతనైతే నువ్వు ఆ చోట్ల నుంచి బయలుదేరి బయటికి రా, ఆయా సమయాల్లో అక్కడ ఉండమాకు. అంతేకాని నీకు అది నువ్వు ఇది, నేను అక్కడ ఉంటే నాకు అది వచ్చింది ఇది వచ్చింది, ఇవన్నీ సోది, ఇవన్నీ చెప్తే న్యాయం కాదు. వాళ్ళని నీ దగ్గరికి రాకు రాలేదు. అపోస్తలుడైన పౌలు గారంట ఒక నా సమయంలో కొంతమందిని మార్చుకోవటానికి బోడిగుండు గీకించుకున్నాడు. బైబిల్లో ఉంది. వాళ్ళు వెళ్ళి మొక్కుబడి ఇస్తుంటే ఆ మొక్కుబడి విషయంలో ఈయన కూడా వెళ్ళి, సరే మీ దేవుడు గొప్ప అయితే ఏదైనా కార్యం చేస్తే నేను ఓకే అని అక్కడికి వెళ్ళి గీకించుకుని ఆయన అక్కడ ఏమీ లేదని తెలియజేసి ఆయన మార్చుకున్నాడు అంట. నువ్వు మార్చగలుగుతున్నావా? మనం మార్చగలుగుతున్నావా? లేదంటే గోడ ఉందంతే, గోడ ఇక పళ్ళ. ఈయనైతే పడగొట్టేశాడు. లెక్క ప్రకారంగా యేసుక్రీస్తు ఏం పడగొట్టడానికి? గోడ. దేని ద్వారా పడగొట్టాడు? పొరుగు పెట్టా, లేకపోతే ఏదన్నా జేసీబీ తీసుకొచ్చాడా? శరీరం ద్వారాగా. ఏంటి ఆయన శరీరం? ఆయన దెబ్బలు కొట్టించుకున్నాడు, ఆయన గాయాలు పొందాడు, ఆయన రక్తం కారింది, ఆయన అవమానపడ్డాడు, ఆయన కించపరచబడ్డాడు. ఆ విధంగా నువ్వు కానీ చేయగలిగితే ఖచ్చితంగా నీ భర్త మారుతాడు. నీవు అలా చూపించగలిగితే యేసుక్రీస్తుని గోడ ఉండదురా, గోడ ఉండదు. నువ్వు రాగానే నేను గుడికి వెళ్ళాలి, నువ్వు ఇప్పుడు తెచ్చావా, నీ పని ఏంటో నువ్వేంటో, గుడికి టైం అయిపోయింది, పాటలు పాడేది పోయింది, ఇది పోయింది, అది కాదు. ఏమండి ఒక అడుగు ముందు రావచ్చు కదా, గుడి పాటలు అయిపోతున్నాయి కదండి. కానీ ఎట్లంటే రేపు పొద్దున్న పెద్దలకాడ వస్తాడు. ఎప్పుడైతే నువ్వు గోడ పెట్టి మాట్లాడావో ఈసారి అసలు రాడు, నీ ఆదివారమే పోద్దంతే. కనుక దేవుణ్ణి చూపించాలంటే ఆ గోడ పడిన నీవు గోడ దగ్గరికి వచ్చిన ఆయన, బాబు నా భర్త నా పిల్లలు, ఈ విధంగా అడగలిగితే అప్పుడు గోడ ఉండదు. అందుకని ఇక్కడ శరీరం అంతా ఆయన గోడ పడగొట్టాడు, ఓకే. మరి దీనిని బట్టి మరో మాట్లాడికి వెళ్దాము. దీనిని బట్టి మరొక మాట్లాడికి వెళ్దాము. ఇది 4వ మాట. 5వ మాట మానవునికి 5వదా? ఎఫెసీయులకు రాసిన పత్రికే కదమ్మా 4వది. సరే, మానవునికి దేవునికి మధ్య గోడ, దాన్ని పడగొట్టడానికి ఆయన కారణమయ్యాడు, ఆయనే కారణమయ్యాడు. ఆ గోడల గురించి ఏం చెప్తున్నాడు అంటే, ఆ గోడల గురించి, ఆ గోడ ఈ రోజున సాదృశ్యంగా చేసుకున్నాము. నిన్ను ప్రేమించుచు వర్ధిల్లెదం, నీ క్షేమము కొరకు ప్రార్థించెదం. నిన్ను ప్రేమించుచు వర్ధిల్లెదం, నీ క్షేమము కొరకు ప్రార్థించెదం. యెరూషలేమా 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 యెరూషలేమా, యెహోవా సుందరపురమా, యెహోవా సుందరపురమా, నిన్ను ప్రేమించుచు వర్ధిల్లెదం, నీ క్షేమము కొరకు ప్రార్థించెదం.
పర్వతాలు కలిగి ఉన్నారు, మీరు కలిగి ఉన్నారు, కదిలే పని లేదు, బాగుగా కట్టబడుతున్నారు కనుక ఆ కట్టబడేది మీరు, మన ఎదురుగున్న ఉన్న గోడను పడగొట్టేది దేవుడు ఆయన శరీరంతో. ఆ గోడ పడగొట్టిన తర్వాత ఈ మానవునికి దేవునికి మధ్య గోడను పడగొట్టాడు. పడగొట్టిన ఆయన మళ్ళీ ఒకటి చేస్తున్నాడు అంట. పడగొట్టింది శరీరం ద్వారాగా. ఆ శరీరం ద్వారాగా దేని ద్వారాగా పడగొట్టాడు అంటారు? ఆ శరీరం ద్వారాగా పడగొట్టాడు. ఓకే, అది క్లుప్తంగా అంటే బలమైన మాటగా దేని ద్వారాగా? శరీరం ద్వారాగా పడగొట్టింది. గోడ పడగొట్టింది శరీరం ద్వారాగా. ఆ శరీరం ద్వారాగా పడగొట్టింది దేన్ని చూపించి పడగొట్టాడు మనకి? అమ్మా చెప్పండిరా అమ్మా. ప్రేమ చూపించి అంటున్నారు, ఆయన రక్షణ గురించి అంటున్నారు. ఇవన్నీ తర్వాతే. అంతకు ముందు చేసింది ఏంటో చూద్దాం. మరి యోహాను సువార్త 5వ మాటగా యోహాను సువార్త 19:18 ఆయన దేని అమ్మా అక్కడ ఈ వైపున ఒకరిని ఆ వైపున ఒకరిని మధ్యన యేసును ఉంచి ఆయనతో కూడా ఇద్దరిని సిలువ వేసిరి. ఎక్కడున్నాడు ఇప్పుడు? సిలువలో. ఆయన ఉండటానికి దేవుని కుమారుడై సిలువ వేయించుకోవటానికి ఆయన తప్పు చేశాడా? చేయలేదు కదా. చేయకుండా మన అంటే ఆయన శరీరం ద్వారా గోడ పడగొట్టాడంటే ఆయన శరీరం ఎక్కడుంది ఇప్పుడు? సిలువ మీద ఉంది. ఆ సిలువ మీద ఉన్నది ఏమన్నా అధికారులతో పెద్ద పెద్దోళ్ళతో ఉన్నాడు ఆ జైల్లో. ఎక్కడ? దొంగలు. ఎంతమంది? ఇద్దరు. ఒకేపున ఒకళ్ళు. ఈ రోజున కూడా మరి సిలువ వేసి ఉన్నాడు దేవుడు. దానికి సాదృశ్యం. దొంగల మధ్యలో సిలువ ఎందుకు వేయాలయ్యా? ఆ ప్రణాళిక ఏంటి అసలు? ఒక్కసారి అసలు నిజంగా ఆత్మీయంగా జ్ఞాపకం చేసుకుంటే ఇద్దరు దొంగల మధ్యలో, ఈ రోజున కూడా ఇద్దరు దొంగల మధ్యలోనే ఉన్నాడు. సంఘంలో అందరూ కరెక్ట్గా ఉన్నారా? అందరూ అంటే సంఘంలో ఉన్న సంఘ బయట ఉన్న దేవుని పేరట్టున్న వాళ్ళు ఎలా ఉన్నారంటే దొంగతనంగా దొంగలే ఉన్నారు. ఆ రోజున సిలువ మీద ఉన్నారు, ఈ రోజున మందిరంలో కూడా ఉన్నారు. ఏంటంటే దేవుని ఎగతాళి చేసేది కొందరు, నువ్వు దేవుడు అయ్యా అని నమ్మేది కొందరు. అవునా? ఆ రోజున సిలువ మీద ఉన్న ఆయన ఒక ఆయన ఏమన్నాడు? నిన్ను రక్షించుకో, నువ్వు నిజమైన దేవుడు అయితే అయ్యా సిలువ మీద ఉన్నావు, నిన్ను రక్షించుకో, నన్ను కూడా రక్షించాలన్నాడు ఒక ఆయన. ఇంకో ఆయన, అయ్యా దేవుడు అయ్యా నీకైతే మాకైతే ఇది న్యాయమే సిలువేయించుకుంటాం, కానీ ఇక అది మీకు న్యాయం కాదు కదయ్యా, నిన్ను వేయటం తప్పు కానీ మమ్మల్ని వేయటం కరెక్టే, అయినప్పటికీ కూడా అయ్యా నీ రాజ్యంలో నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అన్నోళ్ళు సిలువ పక్కన దొంగల్లో ఒక దొంగ రక్షించబడటానికి సిద్ధపడ్డాడు. దేవుడు అని నమ్మి దేవుని సువార్తకి లోబడి వాక్యాన్ని ఈ రోజుకి నేను కూడా రక్షించబడాలి, దేవుని పేరట రక్షించబడాలి అనేవాళ్ళు ఒక దొంగ అయితే, నేను అప్పుడే కాదు ఇంకా బుడంత పని ఉంది. దేవుడు కార్యం చేస్తే అప్పుడు రక్షించబడదు. దేవుడు కార్యం చేస్తే నువ్వు రక్షించుకో, నన్ను కూడా రక్షించు అంటున్నాడంటే బాధపడమంటారా? ఎప్పుడైనా సరే రక్షణ ఖచ్చితంగా వస్తుంది. దేవుడైతే ఊరుకోడు. సన్నిధిలో ఉన్నారు కదా, అక్కడ ఉన్న ఇద్దరిలో ఒకళ్ళు అంటే వ్యత్యాసం ఆ చోట్ల జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే ఈ రోజు కూడా రక్షిస్తే ఆయన దొంగతనానికి వెళ్ళిపోవాలి. ఈరోజు కొంతమందిని ఇంకా చచ్చిన వాళ్ళు లేపడం, అద్భుతాలు, ఆశ్చర్యాలు, ఆహారాలు, రొట్లు ఇవన్నీ పంచాలి. ఆయన ఉద్దేశం అది. నువ్వు దేవుడు అయితే దిగి నన్ను రక్షించు, నేను మళ్ళీ దొంగతనానికి వెళ్ళిపోతా, నువ్వు వెళ్ళి మామూలుగా సువార్త చేసుకో, కొంతమందిని ఇంకా రొట్లు పెట్టి చచ్చిపోయిన వాళ్ళు బతికించుకుంటా, నడు నొప్పోళ్ళని, కాళ్ళు నొప్పోళ్ళని, గుడ్డోళ్ళని, కుంటోళ్ళని బాగు చేయి. ఇది అక్కడ జరిగిన సిచ్యువేషన్. ఇద్దరి మధ్యలో ప్రణాళిక, దేవుని ప్రణాళిక అంతా ఇందులో బైబిల్లో ఖచ్చితంగా ఒక్కొక్కటి ఒక సమయంలో మరి ఫరోను పుట్టించింది నేనే. ఆ ఫరోను పుట్టించింది ఎందుకంటే నా నామ మహిమార్థం. మనం అనుకుంటాము ఆడు యేసు ప్రభు పిల్లల్ని కొడుతున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు, ఆయన చంపేయాలి, చంపాలో బతికించాలో ఆయనకి తెలుసు.
ఆయనకి తెలుసు పుట్టించింది. ఇక్కడ ఉన్న వారందరూ కూడా ఆయన పుట్టిస్తే పుట్టినోళ్ళు. ఈ రోజుకి బ్రతికి ఉంచాడంటే ఆయన ప్రణాళికే. రక్షించబడితే ఎలా ఉంటారు? ఈ రోజున నువ్వు వచ్చావు, నువ్వు రక్షణలో ఉండే అలాగే ఇంకా అటు ఇటుగా ఉంటున్నావేమో. నీ వెనక వాళ్ళ రక్షించబడిన తర్వాత ఇంకా నీకంటే ముందుంటారేమో, నాకంటే ముందుంటారేమో. మనం నిర్ణయించలేము. ఆయన ప్రణాళిక గొప్పది కనుక ఇద్దరి మధ్యలో సిలువేశాడు. దేవుని ఇష్టమైంది అక్కడ సిలువేయటానికి. ఆ ఇద్దరి మధ్యలో ఒకళ్ళు ఏం చేశారు? మారు మనసు పొందారు, రక్షణ పొందారు. ఆ సిలువ మీద ఉండే నిత్య రాజ్యానికి వారసులైపోయాడు. ఈ రోజున సిలువ శ్రమలో నీవున్నవేమో. ఒకవేళ దేవుణ్ణి అడిగితే ఈరోజే మార్చుకుంటాడేమో. చూడండి, రక్షణ అనేది ఇస్తాడేమో. ఆయన రాజ్యానికి వారసులుగా అవుతామేమో. పిరియా చెల్లి చెప్పుచున్న వాక్యాన్ని బట్టి తిన్నమాట. 5వ మాట అంటే దేవుని శిలువ రక్తం దానికంటే విలువైనదో లేదో మరొకసారి ఆ రక్తాన్ని గురించి మరొక దానికాడికి వెళ్దాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 12 6వ మాటగా, హెబ్రీయులకు రాసిన పత్రిక 12 అధ్యాయం 12:24 వచ్చినాం. ఒక క్రొత్త నిబంధన మధ్యవర్తి అయిన యేసు నొద్దకును హేబేలు కంటే మనీ శ్రేష్టముగా కలుగు ప్రోక్షణ రక్తమునకును. ఎక్కడికి వచ్చారు మీరు? హేబేలు కూడా రక్తం కార్చాడు తెలుసా? హేబేలు పాత నిబంధనలో మొట్టమొదటిగా రక్తం చిందించాడు. అంటే ఆయన పెంచుకున్న గొర్రెల నుంచి ఒక గొర్రెగా తీసుకోవచ్చు, లేదు ఆయన అన్న సంపేస్తే ఆయనే బలైపోవచ్చు. అవలేదా? అన్న సంపగా బలైపోయి హేబేలు రక్తం నేలలో నుంచి నాకు మొరపెడుతుందని చెప్పాడు. ఆనాటి రక్తం అటుది కావచ్చు ఇటుది కావచ్చు. దానికంటే శ్రేష్టమైంది ఏంటి? ప్రోక్షణ రక్తం. ఎవరిదే? యేసుక్రీస్తు రక్తం దగ్గరికి వచ్చాను ఈ రోజున. అర్థమవుతుందా? ఏ రక్తమయ్యా నీదంటే ఆనాడు హేబేలుది కాదు. ఈ మధ్యలో ఎన్నెన్నో రక్తాలు ఉన్నాయి, కోళ్ళి గొడ్లి మేకలు ఇలాంటివన్నీ ఉన్నాయి. ఈ కాదు, మరి శ్రేష్టమైన రక్తం ఎవరిదంటే శిలువలో కార్చినటువంటి యేసయ్య రక్తం, క్రొత్త నిబంధన రక్తం. ఆ రక్తం ద్వారాగా ఈ రోజున యేసయ్య దగ్గరికి వచ్చి ఉన్నారు. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగు మన యేసయ్య రక్తము, ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము. బహు దుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే, బహు దుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. చెమట రక్తంగా మారిందంటే యేసన్ గారు రాశారు. చెమట రక్తముగా మారేను. ఎప్పుడు? చెప్పండి. అది అంటే శిలువ శ్రమకి వెళ్ళటానికి ముందుగా ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ఆ ప్రార్థన చేసుకుంటూ ఉండగా, ఆయన బాహువే కదా, ఆయనకి తెలుసు కదా శిలువ శ్రమ ఎలా ఉంటుందో తెలుసు. కుమారుడు ఆయన తెలియకుండా రాలా, అది జ్ఞాపకం చేసుకుని ఈ విధంగా శిలువ, ఈ విధంగా శ్రమని ప్రార్థన చేసుకుంటూ ఆ చెమటంట, అంటే చెమటలో రక్తం వచ్చిందంటే లోనున్న నరాలు చిట్లి అన్నమాట. అంటే ఆ వేదన దుఃఖం, నరాలు రక్త నరాలు అనేది చిట్లి
చెమటలో కలిపి బయటకు వచ్చిందంట. ఆ విధంగా అన్నిటినీ జ్ఞాపకం చూసుకుని అప్పుడే అన్నాడు, ఆ రక్తం బయటకు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తూ చేస్తూ అన్నాడు, నీ చిత్తమైతే గిన్నె నా నుండి తొలగించు, అయినా నీ చిత్తమే, అయినా నీ చిత్తమే. అంటే అంత వెనక్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది ఆ పరిస్థితిని జ్ఞాపకం చేసుకుని. కనుక ఈ రోజున చెమట పట్టుకుండా పైకి ఫ్యాన్, కాళ్ళకు నిప్పులు లేకుండా కింద పరుపు, ఈ విధంగా వేసుకుని మనం ప్రార్థన చేస్తున్నాం. చెల్లి మన కోసం ప్రార్థన చేసి ఆయన కార్చిన రక్తంలో అంత గొప్పతనం ఉంది. కనుక ఈ రోజున మధ్యవర్తిగా ఉన్న ఆయన, ఈరోజు అంశం ఏంటి? మధ్య అనేది మొట్టమొదటిగా ఏంటంటే ధర్మశాస్త్రము ఎందుకు అని, అది మధ్యవర్తి చేత దేవదూత చేత నెంబర్ 1. మధ్యవర్తి ఎవరంటే దేవదూత నెంబర్ 1. నెంబర్ 2, మధ్యవర్తి లేకపోవట చూశాడు. సరైన స్థితి రక్షించే మధ్యవర్తి లేకుండా ఉన్నట్టు చూశాడు. నెంబర్ 3 అంటే మధ్యవర్తి అయి ఉన్నాడు ఎవరంటే మరి ఎక్కువైన నిబంధనకు. ఇది ప్రవచనం. నెంబర్ 3 వాగ్దానం బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి ఉన్నాడు ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దాన్ని బట్టి నెంబర్ 4 విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మన మధ్యలో ఉన్న గోడ పడింది. దాన్ని బట్టి నెంబర్ 5 అక్కడ ఈ వైపున ఒక్కొక్కళ్ళే ఆ వైపున ఉన్న వారి మధ్యలో వేశారు సిలువ. ఆయన మధ్యవర్తి అయి ఉన్నాడు. ఈ విధంగా మధ్యవర్తి సిలువ శ్రమను అనుభవించాడు. దాన్ని బట్టి అక్కడ ఈ వైపున ఉన్న దొంగలను బట్టి ఇక్కడ చెప్తుంది, కొత్త నిబంధనకు మధ్యవర్తి అయినా యేసునొద్దకు ఏ వేలు కంటే మరి శ్రేష్టము గల రక్తము అంటే ప్రోక్షణ రక్తము మీరు ఇక్కడికి వచ్చున్నారు. ఈ రోజున వచ్చింది శ్రేష్టమైన రక్తం, అద్భుతమైన రక్తం. ఆ విధంగా వచ్చి ఉన్నారు. దానిని బట్టి ఇక్కడ ఆరమాట అయిపోయింది కదా. ఇంకా అర్థం కాలేదా? శ్రేష్టమైన మధ్యవర్తి ఉన్నాడు కదా. ఆ మధ్యవర్తి అనేది ఇంకా అర్థం కావాలంటే 9:15 చదవండి. టేపున ఎబ్రీ పత్రిక 9:15. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణం పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానం పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు అని ఇక్కడ చెప్తుంది. ఖచ్చితంగా చెప్తుంది. ఆయన పిలువబడిన వారే మీరు నేను. ఇంకా పిలవలేదంటే పిలుస్తూనే ఉన్నాడు. కొంతమంది ఇంకా రాలా, పిలుస్తున్నాడు. అంటే అందరినీ పిలుస్తున్నాడు, ఏడనే ఆడడం లేదు కాదు. నువ్వైతే ఏదన్నా వేరే పైత్యంతో పిలుస్తావేమో కానీ నువ్వు కూడా రావచ్చుగా. కానీ ఆయన ప్రేమతో పిలుస్తున్నాడు. చాలామంది పైత్యం ఎక్కువ పిలుస్తారు కొంతమంది. నువ్వు అన్యుడు, నువ్వు వస్తావేంటి మా గుడికి అంటారు. పైత్యం వాళ్ళకైతే ఉండొచ్చు కానీ మనకు ఉండకూడదు. మన పైత్యం పోయింది. ఎలా? క్రీస్తు రక్తం ద్వారా పైత్యం. ఇంకా పైత్యం నీలో ఉందంటే నువ్వు ఇంకా కడగబడాల, ఇంకా దేవుని వాక్యానికి లోబడాల. దేవుని ప్రేమని ఇంకా నువ్వు పంచలేకపోతున్నావు. పైత్యం నీకు ఉంది. అందుకే నీకు వాళ్ళ తేడాలు. చాలామంది క్రైస్తవులకి బయట ఉన్న వారికి వీళ్ళకి తేడా లేకుండా మాట్లాడతారు బయటికి వెళ్తే. ఇక్కడ మాత్రం పెద్ద పెద్ద ప్రార్థనలు చేసి పెద్ద పెద్ద సాక్ష్యాలు ఇస్తూ ఉంటారు. దేవుని మందిరాల్లో కొన్ని చోట్ల ఇస్తారమ్మా. నిజమంటే భక్తి అంటే ఈ అబ్బాయిది ఏడుచుకుంటా సాక్ష్యం ఇస్తారు. బయటికి వెళ్తే బయట వాళ్ళకంటే బలాదుర్గా తిరుగుతుంటారు. కానీ అది కాదు ఇక్కడ చెప్తుంది. ఏమని చెప్తుందంటే క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు నొద్దకు ఏ వేలు కంటే మరి శ్రేష్టమైన రక్తము మొదటి నిబంధన కాలంలో అపరాధముల నుండి విమోచన కలుగుటకై ఆయన మరణం పొందినందున పిలువబడిన వారి నిమిత్తము
నిత్యమైన స్వాస్థ్యమున గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అన్నాడు. ఈ రోజున మధ్యవర్తి, ఈ విధంగా మధ్యవర్తి అని ఉన్న ఆయన ఆఖరి మాట తీసుకుందాం, మన సమయం అయితే అయిపోయింది. ఆఖరి మాట అంటే చివరికి పౌలు గారు చెప్తున్న మాట, దాని గురించి ఒకసారి తీసుకుందాం. మొదటి తిమోతికి రాసిన పత్రిక 2:5. మొదటి తిమోతికి రాసిన పత్రిక దేవుడు అక్కడే, దేవుడికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన ఎవరంట? ఇటు నరుడు అటు దేవుడు. ఇటు నరుడుగా మన దగ్గరికి వచ్చాడు, దేవుని కుమారుడిగా ఆయన పరలోక రాజ్యంలో ఉన్నాడు. నరుడిగా చనిపోయి చాలా మంది భూమిలోనే ఉన్నారు. ఆయన చనిపోయి లేడు, దేవుని కుమారుడిగా లేచాడు. ఎందుకంటే ఈ రోజున మనకు మధ్యవర్తి ఎవరుంటా? క్రీస్తేసును. ఇటు నరుడుగా మన నరలోకంలో మన మధ్యలో ఉన్నాడు, దేవుడిగా పరలోకంలో ఉన్నాడు. ఆ రెండు కలిగిన వాడే మన దేవుడు, ఆయనే మన క్రీస్తు. ఆ క్రీస్తుని ముందు పెట్టుకుందాం, ఆ క్రీస్తు వైపు చూస్తూ నడుద్దాం. అట్టి కృప నిలిచి ఉండును గాక.